హలో, స్క్రేపర్ల రకాలు, స్క్రేపింగ్ పని విధానాలపై ఈ సెషన్కు స్వాగతం. వివిధ రకాలైన స్క్రేపర్లు వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం స్క్రేపర్ల రకాలు మరియు స్క్రేపింగ్ పనుల గురించి తెలుసుకుందాం. ఈ సెషన్ లక్ష్యాలను చూద్దాం. ఈ పాఠం ముగింపులో మీరు చేయగలిగేవి: హ్యాండ్ స్క్రాపర్ భాగాలను నిర్వచించడం, హ్యాండ్ స్క్రాపర్ల రకాలను నిర్వచించడం, స్క్రాప్ చేసేటప్పుడు స్క్రాపర్ని సరిగ్గా పెట్టుకోవడం, స్క్రాపర్ను మంచి కండిషన్లో ఉంచడం. హ్యాండ్ స్క్రాపింగ్ అనేది ఖచ్చితమైన సర్ఫేస్ నుండి చాలా తక్కువ మొత్తంలో మెటల్ని తొలగించే ప్రక్రియ. హై స్పాట్ పాయింట్లను తొలగించడంలో సహాయపడుతుంది. హ్యాండ్ స్క్రాపర్స్ హ్యాండ్ ఫైల్స్ను పోలి ఉంటాయి. హ్యాండ్ స్క్రాపర్స్ అనేది ఏదైనా సర్ఫేస్ నుండి మెటల్ను తొలగించేందుకు ఉపయోగించే సింగిల్ ఎడ్జ్ ఉన్న సాధనం. రిమూవబుల్ స్క్రాపర్ బ్లేడ్స్ హై స్పీడ్ స్టీల్ లేదా టంగ్స్టన్ కార్బైడ్ స్టీల్తో తయారు చేయబడ్డాయి. హ్యాండ్ స్క్రాపర్ 3 భాగాలను కలిగి ఉంటుంది: స్క్రాపర్ బ్లేడ్, షాఫ్ట్, హ్యాండిల్. హ్యాండ్ స్క్రాపర్ల మొత్తం పొడవు 150 నుండి 500 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. స్క్రాపింగ్ వలన ఒక ప్రయోజనం ఏమిటంటే, పని చేయాల్సిన సాధనాన్ని కదిలించలేని భారీ వర్క్ పీసు మీదకు తీసుకెళ్లవచ్చు. 2 రకాల స్క్రాపర్స్ ఉపయోగించబడతాయి: ఫ్లాట్ సర్ఫేస్లను స్క్రాప్ చేయడానికి, వక్ర సర్ఫేస్లను స్క్రాప్ చేయడానికి. ఫ్లాట్ సర్ఫేస్లను స్క్రాప్ చేయడానికి పెద్ద ఫ్లాట్ సర్ఫేస్లను స్క్రాప్ చేసేందుకు ఫ్లాట్ స్క్రాపర్ ఉపయోగించబడుతుంది. కటింగ్ ఎడ్జ్ 3 మిల్లీమీటర్ల మందం మరియు కుంభాకారంలో గుండ్రంగా ఉంటుంది. హుక్ స్క్రాపర్ ఫ్లాట్ స్క్రాపర్ లాగా ఉంటుంది, కానీ దాని పాయింట్ 90 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఫ్లాట్ స్క్రాపర్ను ఉపయోగించడం సాధ్యం కాని చోట వాటిని స్క్రాప్ చేయడానికి ఉపయోగిస్తారు. 2 లేదా డబుల్ హ్యాండిల్ స్క్రాపర్ పెద్ద ఫ్లాట్ సర్ఫేస్లు మరియు వక్ర సర్ఫేస్లను స్క్రాప్ చేసేందుకు ఉపయోగిస్తారు. బేరింగ్ బ్లాక్లను స్క్రాప్ చేయడానికి హాఫ్ రౌండ్ స్క్రాపర్ను ఉపయోగిస్తారు. 3 స్క్వేర్ లేదా ట్రయాంగులర్ స్క్రాపర్ను తక్కువ డయామీటర్ ఉన్న రంధ్రాలను స్క్రాప్ చేయడానికి, ఖచ్చితమైన డీబరింగ్ ఎడ్జ్లను తొలగించడానికి ఉపయోగిస్తారు. బుల్ నోస్ స్క్రాపర్స్ ఎద్దు యొక్క ముక్కు రంధ్రాలను పోలి ఉంటాయి. ఇది పెద్ద బేరింగ్లను స్క్రాప్ చేయడానికి ఉపయోగిస్తారు. స్క్రాప్ చేసేటప్పుడు స్క్రాపర్ను సరిగ్గా ఎలా పట్టుకోవాలి? ఫ్లాట్ స్క్రాపర్ కోసం స్క్రాపర్ హ్యాండిల్ కుడి చేతితో పట్టుకొని నెట్టాలి. ఫార్వర్డ్ కటింగ్ స్ట్రోక్ ప్రారంభించేటప్పుడు కుడి మోచేయిని ముందుకు తోస్తున్నప్పుడు చెయ్యి శరీరం నుండి బయటకు వచ్చేలా పెట్టండి. కటింగ్ స్ట్రోక్ తర్వాత మోచేయిని యథాస్థితికి తీసుకురండి. బ్లేడ్ ఎడమ చేతితో గైడ్ చేయబడుతుంది మరియు క్రిందికి నొక్కబడుతుంది. బ్లేడ్ పైన చిన్న వేలు మొదట్లో కటింగ్ ఎడ్జ్ నుండి 40 మిల్లీమీటర్ల నుండి 50 మిల్లీమీటర్ల వరకు బ్లేడ్ పట్టుకోవాలి. చిటికెన వేలు మరియు 2వ వేలును బ్లేడ్ చుట్టూ తేలికగా వంచి ఉంచాలి. మొదటి వేలు బ్లేడ్ చుట్టూ వదులుగా ఉంచి బొటని వేలు బ్లేడ్ పైన మరియు దానికి లంబకోణంలో ఉంచాలి. సగటు కఠినత్వం ఉన్న మెటల్స్ కోసం స్క్రాపర్ సర్ఫేస్ నుండి 30 డిగ్రీల కోణంలో ఉంచాలి. దృఢమైన మెటల్స్ కోసం కోణం పెరుగుతుంది, మృదువైన మెటల్స్కి తగ్గుతుంది. ఒక దిశలో స్క్రాప్ చేసి సర్ఫేస్ ప్లేట్పై పరీక్షించిన తర్వాత స్క్రాప్ చేసే దిశను 90 డిగ్రీల వైపుకు మార్చాలి. స్క్రాపర్ల సంరక్షణ మరియు నిర్వహణ. స్క్రాపర్స్ తప్పనిసరిగా పదునుగా ఉండాలి మరియు పనిచేయడానికి మంచి కండిషన్లో ఉండాలి. కటింగ్ ఎడ్జ్ను రబ్బర్ లేదా లెదర్ తొడుగు అంటే షీట్తో మూయాలి. ఉపయోగించిన తర్వాత తుప్పు పట్టకుండా ఉండటానికి కటింగ్ ఎడ్జ్ మీద గ్రీజ్ రాయాలి. స్క్రాపర్ బెంచ్ నుండి కింద పడకూడదు. దీన్ని ఇతర పనిముట్లతో కలపవద్దు.
గుర్తు తెచ్చుకుందాం మనం నేర్చుకున్న విషయాలు. హ్యాండెడ్ స్క్రేపింగ్, హ్యాండ్ స్క్రేపర్ భాగాలు, స్క్రేపర్ల రకాలు మరియు వాటి ఉపయోగాలు, స్క్రేప్ చేసేటప్పుడు స్క్రేపర్లను సరిగ్గా పట్టుకోవడం, స్క్రేపర్ల సంరక్షణ మరియు నిర్వహణ. కాబట్టి ఇదంతా స్క్రేపర్ల రకాలు, స్క్రేపింగ్ పని రకాల గురించే. మీరు అన్ని భావనలు మరియు ఎక్సర్సైజులను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.